నమస్తే. ఎన్నో ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిరంతరం మన ఛానల్‌లో కొనసాగుతూ ఉంటాయి. చాలా మంచి స్పందన లభిస్తుంది. మనందరికీ సుపరిచితురాలు, ముఖ్యంగా రాశి ఫలితాల ద్వారా మనకి ప్రతి మాసం పలకరిస్తూనే ఉంటారు డాక్టర్ ఆర్‌పి సుధ గారు. ప్రముఖ ఆస్ట్రాలజిస్ట్, లైఫ్ కోచ్ నాతో పాటు ఉన్నారు. సెప్టెంబర్ మాసానికి సంబంధించి మాస ఫలితాలు చెప్తారు. ప్రతి వీడియోని కూడా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు వాచ్ చేయండి. అందుకన్నా ముందుగా అసలు గ్రహస్థితులు ఏ విధంగా ఉన్నాయి, ఎక్కడెక్కడ సంచారం ఉంది, ఈ విషయాలన్నీ వివరిస్తారు. దాంతో పాటుగా రాశి ఫలితాలు కూడా వివరిస్తారు. ప్రతి విషయాన్ని కూడా ఖచ్చితంగా చూడండి. మీరు జాతకాలను పరిశీలించుకోవాలి అనుకుంటే స్క్రీన్ మీద కనపడే నెంబర్కి కాల్ చేయొచ్చు. మేడం మీకు అందుబాటులోకి వస్తారు. ఖచ్చితంగా మీకు సంబంధించిన ఏ విషయమైనా కూడా గోప్యంగా ఉంచి ఆ చక్రానికి సంబంధించి మీరు ఏ పరిహారాలు చేసుకోవాలని మిమ్మల్ని వ్యక్తిగతంగా కలిసి మీతో మాట్లాడటం జరుగుతుంది. సో మొట్టమొదటిగా రాశి ఫలితాలు తెలుసుకునే ముందుగా గ్రహస్థితులు ఏ విధంగా ఉన్నాయో ఆ విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే మ్యామ్. నమస్కారం. సో రాశి ఫలితాల ముందు మీరు ఎలాగో గ్రహాలకు సంబంధించి చెప్తారు కాబట్టి గోచారమే చూసుకోవాలి. రాశి ఫలితాలు అంటేనే ఫస్ట్ గోచార రీత్యా దాన్ని బట్టి చెప్పడం అనేది జరుగుతుంది. ఫస్ట్ మనం చూడవలసింది ఏంటంటే అన్నిటికన్నా ముఖ్యం గురుగ్రహం. గురుగ్రహం అంటే ఏంటంటే మూవ్ అయ్యారు, ఆల్రెడీ వృషభంలో ఉన్నారు, ఇప్పుడు మనకి తెలిసిన ఒక విషయం. అలాగే ఇవన్నీ ముఖ్యమైన గ్రహాలు. 4 గ్రహాలు చాలా ముఖ్యమైనవి. అన్ని గ్రహాలు ముఖ్యమైనవి, కానీ ఇవి లాంగ్ టర్మ్ ఒక రాశిలో ఉంటాయి కనుక వీటివి ముందు మాట్లాడుకుని మిగతావి మాట్లాడుకుంటూ ఉంటాం. సో గురుగ్రహం ఏమో వృషభ రాశిలో ఉన్నారు. అలాగే రాహు ఏమో ఇప్పుడు మనకి మీనంలో ఉన్నారు. అలాగే కేతు ఏమో మనకి కన్యలో ఉన్నారు. శని మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే కుంభశని అయినా కూడా రిట్రోగ్రేడ్లో ఉన్నారు. నవంబర్ 15th వరకు రిట్రోగ్రేడ్ అనమాట. అలాగే మనం కుజగ్రహం నెక్స్ట్ చూసాము అంటే మనకేమో మిథునంలో ఉన్నారనమాట. లాస్ట్ మంత్ ఎండ్ నుంచి ఉన్నారు, అందులోనే ఉంటారు కూడాను. అలాగే ఇప్పుడు బుధుడు వెరీ ఇంపార్టెంట్ ఫర్ కమ్యూనికేషన్ కదా. అది రిట్రోగ్రేడ్ అయ్యి మళ్ళా కర్కాటకంకి వెళ్ళి మళ్ళీ ఇప్పుడు సింహానికి ఈ మాసంలో దిగుతున్నారు. అదే ఫస్ట్ వీక్ ఆఫ్ సెప్టెంబర్ అనుకోవచ్చు. అలాగే మనకి మోస్ట్ ఇంపార్టెంట్ సన్ అంటే సూర్యుడేమో ఇప్పుడు మనకి సింహంలో ఉన్నారు. ఆయన కూడా ఏంటంటే మిడిల్ ఆఫ్ దిస్ మంత్ సెప్టెంబర్ 16th వరకు కన్యకు వస్తున్నారు అనమాట. అలాగే శుక్రుడు కూడా సంచారం ఇప్పుడు కన్యలో జరగబోతోంది. సెకండ్ హాఫ్ ఆఫ్ దిస్ మంత్ మోస్ట్లీ 17th 18th సెప్టెంబర్కి జరగబోతోంది. సో చాలా కూటమి అనేది ఏంటంటే మనకి సన్, వీనస్, అలాగే కేతు మనకి కన్యలో ఉన్నారు. అలాగే మనం చూసాము అంటే రాహు కూడా కన్యను చూస్తున్నారు కనుక కొంచెం ఈ నెల ఎస్పెషలీ ఏంటంటే అన్ని మిశ్రమ ఫలితాలు మోస్ట్ ఆఫ్ ద రాశికి ఘోషిస్తున్నాయి అనమాట. తదుపరి రాశి మకర రాశి. మకర రాశి వారికి ఏ విధంగా ఉంది మేడం సెప్టెంబర్? మకర రాశి వాళ్ళకి కూడా మిశ్రమ ఫలితాలే చెప్పాలి. ఈవెన్ దో మిశ్రమ ఫలితాలని చెప్పినా కూడా హెల్త్ విషయం కొంచెం సెన్సిటివ్ అవుతుంది, కానీ ఆర్థికంగా బాగా ఎదుగుదల అనేది కనిపిస్తోంది. అంటే ఏంటంటే మనకి మర్కురీ దిగుతున్నారు, మిగతా అన్ని కన్యలో మనకి సంచారం జరుగుతున్నాయి. 3 గ్రహాలు సంచారం జరుగుతున్నాయి. సో సెకండ్ హాఫ్ ఆఫ్ దిస్ మంత్ కొంచెం బాగానే ఉంటుంది అని చెప్పాలి. ఎస్పెషలీ ఏంటంటే పెద్దగా ప్రాపర్టీ కొనే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి. అంటే ఎక్కువ ఖర్చు అనేది, అంటే మనం ఒక ఫ్లాట్ కొనడానికి ఒక హౌస్, ఇండిపెండెంట్ హౌస్ అనుకుందాం, ఈ కాలంలో ఇండిపెండెంట్ హౌస్ కొనడానికి తేడా ఉంటుంది. సో వాళ్ళకి పెద్ద ప్రాపర్టీ అంటే ఎక్కువ ఖర్చు పెట్టే ఛాన్సెస్ అనేది కనిపిస్తోంది అనమాట. అలాగే బిజినెస్ పీపుల్ ఎస్పెషల్లీ ఈ రాశిలో ఉన్న వాళ్ళకి కొంచెం ఆర్థిక ఎదుగుదల అనేది అంటే బ్యాలెన్స్ అవ్వడం అనేది ఉంటుంది. అంటే ఏంటంటే పని చేస్తూ ఉంటారు, శ్రమ అనేది మనకి తెలుసు అధికమే. అలాగే ఏంటంటే మోస్ట్ ఇంపార్టెంట్ హెల్త్ పరంగా ఖర్చు అనేది వీళ్ళకి అధికం అనేది కనిపిస్తోంది. ఆ విషయంలో మాత్రం కంట్రోల్ చేసుకోవాలి. వీళ్ళు పర్సనల్ డెవలప్మెంట్ మీద ధ్యాస పెట్టడం అనేది వెరీ ఇంపార్టెంట్. ఒక మంత్రం చేసుకోవడం కానీ, లేకపోతే మెడిటేషన్ చేసుకోవడం కానీ, అంతే, మంత్రం అంటే జపం చేసుకోవడం కానీ, పూజలు కానీ, లేకపోతే రెమెడీస్ చేసుకోవడం కానీ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇదేంటంటే రోజు చేయాలి, అదే టైంకి చేసుకోవడం అనేది ఇంపార్టెంట్. ఎందుకంటే ప్రెషర్ అనే దానికి మనం లోన్ అవ్వకూడదు అనమాట. సో ఆర్థికంగా కొన్ని ఇబ్బందులు ఉంటే తప్పక అందరూ లోన్ అవుతారు కనుక ఇది జాగ్రత్త అని చెప్తున్నాం అనమాట. అది కొన్ని ఛాన్సెస్ వీళ్ళకి ఏంటంటే కెరియర్ పరంగా కొన్నిసార్లు తీసేయడం అనేది జరగచ్చు. ఎందుకంటే ఎక్కువ సాఫ్ట్వేర్లో ఇది జరుగుతుంది ఈ మధ్యన. సో ఎస్పెషల్లీ ఈ రాశి వాళ్ళకి, ఎందుకంటే సెకండ్ హాఫ్ ఆఫ్ దిస్ మంత్ నేను చెప్తున్నాను కదా, 8th మళ్ళీ 9th వస్తున్నాడు. సో వాళ్ళకి వేరే ఉద్యోగం వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. మనం మాట్లాడుకునేది ఈ నెల వరకే. సో హెల్త్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్, అది కాపాడుకుంటూ రావాలి అనేది ఎక్స్ట్రీమ్లీ ఇంపార్టెంట్. వీళ్ళకి ఏల్నట్స్ అని ఉందని తెలుసు అందరికీను. అండ్ ఆల్సో కుటుంబ పరంగా
సో కుటుంబ పరంగా కొన్ని ఇబ్బందులు అనేవి వీళ్ళకి తప్పదు. అండ్ ఆల్సో మనం చూసాము అంటే 7th లార్డ్ మనకి చంద్రుడు అయ్యాడు. సో చంద్రుడు రెండు రెండు రోజులకు ఒకసారి సంచారం జరుగుతుంది. సో కొన్ని సిచ్యువేషన్స్లో కనుక వీళ్ళు గట్టిగా ప్రయత్నిస్తే పెళ్లి కాలేదు అన్న వాళ్ళకి తప్పక పెళ్లి అయ్యే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి. అలాగే 3వ ఇంట్లో రాహు సంచారం, తప్పక ఫారిన్ టచ్ అనేది వస్తుంది. దాని మూలాన్ని ఫైనాన్షియల్ గెయిన్స్ అనేది రావడం ఎక్కువ ఉంటుందన్నమాట. అలాగే కొత్త సబ్జెక్టులు నేర్చుకోవాలి అనే ఒక ధ్యాస కూడా ఉంటుందన్నమాట. తప్పక నేర్చుకుంటారు. అలాగే వీళ్ళు ఏంటంటే మంచి ధార్మిక కార్యక్రమాల్లో పాల్గొనే ఛాన్సెస్ ఈ నెల ఎస్పెషల్లీ ఎక్కువ ఉంది. తప్పక ట్రావెల్ చేస్తారు, అలాగే పాల్గొంటారు. అలాగే ఏంటంటే విరాళాలు ఇచ్చే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. అది కూడా ఒక ఖర్చే కదా. సో వీళ్ళకి రెమిడియల్ మెషర్స్ కింద తప్పక ఏంటంటే హనుమాన్ చాలీస చదువుకోవడం, శని చాలీస చదువుకోవడం, సాటర్డే అలాగే ఏంటంటే శనికి తైల దీపం పెట్టుకోవడం ఎక్స్ట్రీమ్లీ ఇంపార్టెంట్. అండ్ ఆల్సో వీళ్ళు ఎవరికైనా వృద్ధులకు కానీ లేకపోతే లేని వాళ్ళకి కానీ చెప్పులు ఎప్పుడు చెప్తూ ఉంటాను, చెప్పులు కొని ఇవ్వడం. ఎందుకంటే అది చూసుకున్నప్పుడల్లా, నడిచినప్పుడల్లా వాళ్ళకి ఇచ్చారని గుర్తు వస్తుంది. ఆ బ్లెస్సింగ్స్ అనేది ఉంటుంది కనుక తప్పక చేయడం అనేది ఎక్స్ట్రీమ్లీ ఇంపార్టెంట్. వీళ్ళు కూడా కలర్స్ విషయానికి వస్తే కనుక తప్పక వీళ్ళు మనకి లైట్ బ్లూ అంటే స్కై బ్లూ అంటాం కదా, స్కై బ్లూ నుంచి మనం డార్క్ బ్లూ అంటే వైలెట్ కలర్ వరకు వేసుకోవచ్చు. ఎస్పెషలీ ఆన్ సాటర్డేస్ బాగుంటుంది. రైట్, చాలా చక్కగా చెప్పారు. మిశ్రమ ఫలితాలు ఉన్నప్పటికీ కంగారు పడాల్సిన అవసరం ఏం లేదు. చాలా విషయాల్లో మంచి జరిగే అవకాశం ఉంటుంది. పెళ్లి కాని వాళ్ళకి పెళ్ళి అవుతుంది. అలాగే చాలా కెరీర్లో చాలా మంచి మంచి శుభవార్తలు వింటారు. కొన్ని డిస్టర్బెన్సెస్ ఉంటాయి. ఇవన్నీ ఒక వంతు. ఇక మీరు చేయాల్సిందల్లా జాతకాలని పరిశీలించుకొని పరిహారాలు చేసుకోవడమే. జాతకాలని డాక్టర్ ఆర్బి సుధ గారి దగ్గర మీరు చూపించుకోవాలి అనుకుంటే స్క్రీన్ మీద కనబడే నెంబర్కి కాల్ చేయండి. మీ జాతకాలని చూసి గోప్యంగా ఉంచి మిమ్మల్ని పిలిపించి చక్కగా మాట్లాడి పరిహారాలు ఏం చేసుకోవాలనేది చెప్పడం జరుగుతుంది. వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో రాశితో మళ్ళీ కలుద్దాం. నమస్తే.